భూపాల్ సంతోష్ ఖమ్మం జిల్లాలకు సంబంధించి ఖమ్మం భద్రాద్రి ఈ రెండు జిల్లాలకు సంబంధించి పోలింగ్ కొద్దిసేపటికైతే ముగిసిన దానికి ప్రధానంగా ఎవరిని కూడా 1 గంటకి లోపలికి రానికుండా తాళాలు వేసిన పరిస్థితి మనం చూడవచ్చు. అయితే లోపలికి వెళ్ళిన వాళ్ళకి మాత్రం చిట్టీలు ఇచ్చి వాళ్ళందరికీ ఓటు హక్కు అయితే కల్పించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం విజువల్స్లో చూడవచ్చు. పోలీసులు లోపల హంగామా చేయటం అంటే ఎవరిని కూడా లోపల పోలింగ్ కూడా బయట వాళ్ళని ఎవరిని కూడా ఏజెంట్లను కూడా ఉండనేకుండా బయటికి పంపిస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత అంటే లైన్లో ఉన్న వాళ్ళందరికీ ఇస్తారు. అదేవిధంగా స్లిప్పులు ఉన్న వాళ్ళందరూ లైన్లో ఉన్న వాళ్ళకి స్లిప్పులు ఇస్తున్నారు. ఆ తర్వాత ఓటు హక్కు కల్పిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా 2 గంటలకి అంటే 2 గంటల వరకు గ్యాప్ ఇస్తారు. 2 గంటల నుంచి మళ్ళీ పోలింగ్ ఏజెంట్లని అభ్యర్థులని లోపలికి అనుమతిస్తారు. అంటే 2 గంటల నుంచి కౌంటింగ్ అయితే ప్రక్రియ ప్రారంభమవుతుంది. 2:30 3 గంటల అంటే చిన్న పంచాయతీలు ఉంటే 3:30కి మొదటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈరోజు రెండవ విడత జరిగిన పోలింగ్కి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం అన్ని ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో ఓటర్ స్లిప్పుల విషయం కావచ్చు, పోలింగ్ స్టేషన్ వద్ద వివాదాలు జరిగిన పరిస్థితి. చంద్రకొండ మండల పోలింగ్ కేంద్రం వద్ద డిస్ప్లేలో అభ్యర్థుల గుర్తులు తారుమారయ్యనే ఆరోపణలతో బీఆర్ఎస్ అభ్యర్థి ఆందోళన చేసి రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అదే మండలంలో అయ్యన్నపాలెం గ్రామంలో కూడా స్లిప్పులు ఇచ్చే విషయంలో కొంత నిర్లక్ష్యం జరిగిందనేది ఆరోపణ ఉంది. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువగా జరిగిన పరిస్థితి ఉంది. ఇక ఖమ్మం జిల్లా విషయానికి వచ్చేసరికి పాలేరు నియోజకవర్గంలో మాత్రమే ఈరోజు మొత్తం పాలేరు నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతుంది. పాలేరు నియోజకవర్గం సంబంధించి జరుగుతున్న నేపథ్యంలో కొంత ఉద్రిక్తమైన పరిస్థితి అయితే నెలకొనుంది. అనేక ప్రాంతాల్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉండటంతో కొంత కాన్సన్ట్రేషన్ ఎక్కువగా జరిగిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే ఇప్పటివరకు జరగకుండా పోలింగ్ నిర్వహించారో అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్లు మాత్రం జరిగాయి. మొత్తం మొదటి దశ పోలింగ్ అంతా జిల్లా వ్యాప్తంగా అంటే ఖమ్మం భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగింది. అదేవిధంగా రెండవ దశ కూడా ఇప్పటివరకు జరిగిన పోలింగ్ సరళిని చూస్తే ఇప్పటివరకు దాదాపుగా 85% పైగా పోలింగ్ నమోదైనట్లు అనధికారిక లెక్కలు వస్తున్నాయి. ప్రధానంగా 2 గంటలకు ఒకసారి ఎంత జరిగిందనేది ఇస్తారు. ఆ నేపథ్యంలో 11 గంటలకైతే 57% భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, ఖమ్మం జిల్లాలో 64% పోలింగ్ నమోదైంది. మొన్న జరిగిన ఎన్నికల్లో 90% పైగా పోలింగ్ నమోదైన విషయం తెలిసింది. ఆ నేపథ్యంలో ఈసారి ఇంకా 90% దగ్గరనే పోలింగ్ 90-92% వద్ద ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ భూపాల్. రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్.